అక్కడ అసలు శాంతం డ్రాప్ అనౌన్స్ చేసేసింది జనసేన. తద్వారా ముందుకెళ్లకుండా అక్కడ కూడా తెలుగుదేశం కోసమే పవన్ కళ్యాణ్ ఆ పని చేసి పెట్టి. పవన్ కళ్యాణ్ ఆలోచన ఎట్లుంది, ఆయన వ్యూహం ఏంటంటే బీజేపీని ఎదగనీయకుండా తెలుగుదేశం పార్టీ లెగసీని తను తీసుకుంటూ నిదానంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేత మంచోడు అనిపించుకుంటూ క్రమంగా తన వైపుకి ఆ ఓట్ బ్యాంక్ టర్న్ చేసుకోవాలనుకుంటున్నాడు, కానీ బీజేపీని ఎదగనీయాలనుకోవట్లేదు ఆయన. కాకపోతే నరేంద్ర మోడీని పొగుడతాడు, లేకపోతే కనుక బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని పొగుడతాడు, కాబట్టి బీజేపీ ఏమనలేదు అక్కడ. ఒక రకంగా చెప్పాలంటే స్వీట్ విలన్ అనమాట బీజేపీ. అంటే ఆ మాట అంటే కోపం రావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని జాగ్రత్తగా ఇక్కడ పవన్ కళ్యాణ్ తొక్కేస్తున్నాడు. అది తెలిసి ఏం చేయలేని పరిస్థితి అన్నది. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి శత్రువుని ఎవడేం చేయగలుగుతాడు, ఆ విధంగా నష్టం అవుతుంది అక్కడ. రాజ్యసభలో బీజేపీ బలం పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ లో ఈ పొత్తులో కలవడానికి ఏమైనా సంబంధం ఉందా? దానికి దీనికి అసలు సంబంధం లేదు. రాజ్యసభ అనేటువంటి దాంట్లో ఆ లెక్కనైతే వీళ్ళతో పొత్తెట్టుకోవాలి వైసీపీతో. ఎందుకంటే రేపు 3 గెలుస్తారు, ఇప్పుడు 11 అవుతాయి. అప్పుడు 11 సీట్లు వాళ్లే ఉన్నప్పుడు వాళ్ళతో పెట్టుకోవాలి, కానీ తెలుగుదేశంతో కాదు కదా. భవిష్యత్ వ్యూహం ఏమన్నా ఉందా? దానికి ఏముంటుంది, తెలుగుదేశం పార్టీతో పొత్తు వాళ్ళ వాళ్ళకి భవిష్యత్తులో ఏం ఒరుగుతుంది. ఇప్పుడు క్రిందటిసారి వాళ్ళకి ప్రతి ట్రిప్ కూడా 1 సీటు బీజేపీ టీడీపీ ఇచ్చేది. ఇది ఫస్ట్ ట్రిప్ వచ్చి నిర్మలా సీతారామన్ ఒకసారి ఇచ్చింది, తర్వాత ఆయన ఎవరు సురేష్ ప్రభుకు ఒకసారి ఇచ్చింది. 2 సీట్లు రాజ్యసభ సీట్లు, ఒక్కో టర్మ్ ఒక్కోటి చొప్పున బీజేపీ వాళ్ళకి ఇచ్చింది. 3వ సారి మాత్రమే ఒకటే వచ్చినప్పుడు కనకమేడల రవీంద్ర కుమార్, అది వాళ్ళే అటు